కార్తీక పురాణము 5వ అధ్యాయము. కిరాత మూషికములు మోక్షమునందుట. వింటివా రాజా, కార్తీక మాసము యొక్క స్నాన ఫలము. ఇప్పుడు కార్తీక మాసములో శివాలయమందు కానీ విష్ణాలయమందు కానీ శ్రీమద్భాగవత పారాయణము తప్పక చేయవలేను. అట్లు చేసిన వారికి సర్వపాపములు నివృత్తి అగును. ఈ కార్తీక మాసములో కరవీర పుష్పములు శివకేశవులను సమర్పించిన వారు వైకుంఠమునకు వెళ్ళెదరు. భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకము ప్రాప్తించును. కడకు శ్లోకము యొక్క పాదమైనను కంఠస్థమనరించిన వెడల విష్ణు సాన్నిధ్యము పొందుదురు. కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో కానీ నిండి ఉన్న ఉసిరి చెట్టు కింద సాలగ్రామమును యథోచితముగా పూజించి విష్ణుమూర్తిని ధ్యానించి ఉసిరి చెట్టు నీడన భుజించిన ఎడల సకల పాపములు హరించును. శక్తి ఉన్న ఎడల బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కిందనే భోజనము పెట్టి దక్షిణ తాంబూలముతో సత్కరించి నమస్కరించవలేను. వీలును బట్టి ఉసిరి చెట్టు కింద పురాణ కాలక్షేపము చేయవలేను. ఈ విధముగా చేసిన బ్రాహ్మణ పుత్రులకు నీచజన్మము పోయి నిజరూపము కలిగెను అని వశిష్ఠుల వారు చెప్పెను. అంత మధ్యలో జనకుడు అడ్డుపడి, మునివర్య, ఆ బ్రాహ్మణ యువకునికి నీచ జన్మ మేల కలిగెను, దీనికి కారణమేమి అని ప్రశ్నించగా వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పనారంభించిరి. రాజా, కావేరీ తీరమందుగా పల్లె గ్రామముండెను. దేవశర్మ అను బ్రాహ్మణుడు కలడు. అతనికి ఒక పుత్రుడు కలడు. వాని పేరు శివశర్మ. శివశర్మ చిన్నతనమునందే భయభక్తులు లేక అతిగారాగముతో పెరుగుట వలన నీచ సాహసం చేయవలన దురాచారపరుడై మెలుగుచుండెను. అతనికి దురాచారములను చూసి ఒకనాడు అతని తండ్రి సుకుమారుని పిలిచి, బిడ్డ, నీ దురాచారములకు అంతులేదు. నీ గురించి ప్రజలు పలుపలు విధములుగా చెప్పుకొనుచున్నారు. నన్ను నిలదీసి అడుగుచున్నారు. నీ వల్ల కలుగు బాధలకు సిగ్గుపడుతూ నలుగురిలో తిరుగులేకపోతున్నాను. కాన నీవు కార్తీక మాసంలో నదిలో స్నానము చేసి శివకేశవులను స్మరించి సాయంకాల సమయమున దేవాలయంలో దీపారాధన చేసిన ఎడల నీకు చేసిన పాపములు తొలగుటయే కాక నీకు మోక్షప్రాప్తి కూడా కలుగునుగాన నీవు అట్లా చేయము అని తండ్రి బోధించెను. అంతటి కుమారుడు తండ్రి స్నానము చేయుట వంటి మురికి పోవుటకు మాత్రమే కానీ స్నానము చేసి పూజలు చేసినంత మాత్రమున భగవంతుడు కనిపించిన దీపములు దేవాలయంలో వెలిగించిన లాభమేమి? ఇంటిలో పెట్టుటయే మంచిది కాదా అని వ్యతిరేకార్థముతో పెడసరముగా సమాధానమిచ్చాను. కుమారుని సమాధానము విని తండ్రి, ఓరి నీచుడా, కార్తీక మాస ఫలము అంత చులకనగా చూస్తున్నావు గాన అడవిలో ఒక రావి చెట్టు తొర్రలో ఎలుక రూపంతో జన్మింతువుగాక అని కుమారుని శపించెను. ఆ శాప కారణముతో కుమారుడు శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై బడి, తండ్రి నన్ను క్షమింపుము. అజ్ఞాన అంధకారములో బడి దైవమనినా దైవ కార్యమనినా ఎంతో చులకన చేసి వాటి ప్రభావము గ్రహింపలేకపోతిని. ఇప్పుడు నాకు పశ్చాత్తాపం కలిగినది గాన నాకు ఆ శాప విమోచనమును ఎప్పుడు ఏ విధముగా కలుగునో దానికి తరుణోపాయము ఎటులో వివరింపుము అని ప్రాధేయపడిను. అప్పుడు అంతటా తండ్రి, బిడ్డ, నీకి శాపమును అనుభవించుచు మూషికమవై పడి ఉండగా నీవు ఎప్పుడు కార్తీక మహత్యమును వినగలవో అప్పుడు నీకు పూర్వదేహస్థితి కలిగి ముక్తి నొందెదవు అని కుమారుని ఊరడించాను. వెంటనే శివశర్మ ఎలుక రూపమై అడవిలోకి పోయి ఒక చెట్టు తరలో నివసించుచు ఫలములు తినుచూ జీవించుచుండెను. ఆ అడవి కావేరీ నది తీరమును సమీపమున నుండుటచే స్నానార్థమై నదికి వెళ్ళువారు అక్కడున్న పెద్ద వటవృక్షము నీడన కొంతసేపు విశ్రమించి లోకాభిరామాయణములు చర్చించుకొనుచు నదికి వెళ్ళువారు వచ్చుచుండెడువారు. ఇట్లు కొంతకాలమైన తర్వాత కార్తీక మాసంలో ఒక రోజున మహర్షి విశ్వామిత్రుల వారు శిష్య సమేతులుగా కావేరీ నదిలో స్నానార్థమై బయలుదేరినారు. అలా బయలుదేరి ప్రయాణపు బడెలెక్కతో మూషికము ఉన్న ఆ వటవృక్షము కింద విశ్రమించి తర్వాత నదికి పోయి స్నానము చేసి మరలా ఆ వటవృక్షము కిందకు వచ్చి శిష్యులకు కార్తీక పురాణము వినిపించుచుండిరి. ఆ మహత్యమును ప్రశంసించి ఈలోగా చెట్టు త్వరలో నివసించుచూ ఉన్న మూషికము వీరిద్దరి దగ్గరున్న పూజా ద్రవ్యములతో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమో అని త్వరలో నుంచి కిందకు దిగి చెట్టు మొదలను నక్కి ఉండెను. అంతలో ఒక కిరాతకుడు వీరి జాడ తెలుసుకొని వీరు బాటసారులై ఉందును, వీరి వద్ద ధనమహపరించుకొని పోవలేనని దుర్బుద్ధితో వారి కడకు వచ్చి చూడగా వారందరూ మునీశ్వరులే. వారిని చూడగానే తన మనసు మారిపోయినది. వారికి నమస్కరించి, మహానుభావులారా, తమరు ఎవరు, ఎందుకొచ్చితిరి? మీ దివ్య దర్శనము వలన నా మనసులో చెప్పరాని ఆనందము కలుగుచున్నది గాన వివరింపుడు అని ప్రాధేయపడెను. అంత విశ్వామిత్రుల వారు, పోయి కిరాతక, మేము కావేరీ నది స్నానార్థమై ఈ ప్రాంతమునకు వచ్చింటిమి. స్నానమాచరించి కార్తీక పురాణమును పఠించుచున్నాము గాన నీవును ఇచట కూర్చుండి
సావధానమై ఆలకింపుము అని చెప్పిరి. అటుల కిరాతకుడు కార్తీక మహత్యమును శ్రద్ధగా ఆలకించుచుండగా తన వెనుకనున్న వృత్తాంతమంతయు జ్ఞాపకమునకు వచ్చి పురాణ శ్రవణమంతయు ఆలకించి వారికి ప్రణమిల్లి తన పల్లెకు పోయెను. అటులనే ఆహారానికై చెట్టు మొదలున దాగి ఉన్న పురాణమంతయు వినుచుండుట వలన ఎలుక కూడా తన వెనుకటి బ్రాహ్మణ రూపములను పొంది మునివర ధన్యోస్మితను దయవల్ల నేను కూడా ఈ మూషిక రూపమును నుంచి విముక్తుడనైతిని అని తన వృత్తాంతమంతయు చెప్పి బెడలిపోయాను. కనుక ఓ జనక, ఇహములో సిరి సంపదలు పరలోకమున మోక్షము కోరువారు ఈ కార్తీక పురాణము చదివి ఇతరులకు వినిపించవలెను.